హైదరాబాద్లో తప్పిపోయి కాకినాడలో దొరికిన బాలికలిద్దరిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఇద్దరు సురక్షితంగా దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం స్కూల్ నుంచి 14 ఏళ్ల మాధవి, 6 ఏళ్ల వైష్ణవి వెళ్లిపోవడం కలకలం రేపింది. ప్రత్యేక పోలీసు బృందాలు వీరి కోసం గాలిస్తున్న సమయంలో కాకినాడలో ఆచూకీ దొరికింది. ఆ రోజు ఇద్దరు స్కూల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్లి అక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి కాకినాడకి చేరుకున్నారు. అక్కడ ఏడుస్తున్న ఇద్దరిని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తీసుకువెళ్లి ఎదురులంకలో ఉన్న మాధవి మామ ఇంట్లో వదిలేశారు. హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఆగకుండా ఉరికింది. నేను నీళ్ళు ఆగొస్తున్నా. అక్క ఆగింది. నాకు ఆ అక్క కనిపించింది. అక్క నన్ను స్కూల్కి తీసుకోవా అంటే నాకు తెలియదు నీ స్కూల్ అంటే నా స్కూల్ కూడా అక్కడనే అంటే సార్ తీసుకోతా అన్నది తెలియదు నాకు అన్నది. మా పాప మాకు సేఫ్టీగా వచ్చింది. సార్ వాళ్ళు అందరూ బాగా కష్టపడ్డారు. టీచర్లు బాగానే కష్టపడ్డారు. రాత్రి అంతా పగులంతా మస్తు కష్టపడ్డాం, తిరిగినాం. వాళ్ళ దయవాళ్ళతోటి మా పాప మాకు దొరికింది. పోలీసు సార్ వాళ్ళు, పెద్ద సార్ వాళ్ళు అందరు మా వల్ల కష్టపడి మస్తు దయగతులతో బాగా కష్టపడ్డారు.